సాదుకోరా అని ఒకడికి గేదెనిస్తే పైన పళ్ళు లేవు నాకు వద్దు అన్నాడంటండి. అది ఒక సామెత. ఈ వీడియోలో మన బఫెలోస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. కానీ నిజంగానే గేదెలకి పైన వరుస పళ్ళు ఉండవండి. డెంటల్ ప్యాడ్ అనేది ఉంటుంది. ఆ డెంటల్ ప్యాడ్ చాలా గట్టిగా ఉంటుందండి. దానివల్లే అవి గడ్డిని గట్టిగా పట్టుకుని లాక్కుని త్వరగా మింగేస్తాయి. అవి మింగేసిన తర్వాత కూర్చుని తీరిగ్గా నెమరు వేసుకుంటాయి. గేదెలు వాటి వెనక నుంచుంటే మనల్ని చూడలేవు అని అనుకుంటామండి మనము, కానీ అవి చూడగలుగుతాయి. మనుషులు అంటే మనకి 180 డిగ్రీస్ వరకే మనం చూడగలుగుతామండి. ఎందుకంటే మనకి ఫ్రంట్కి ఉంటాయి కళ్ళు, వాటికి ఏంటంటే సైడ్స్ ఉంటాయి కాబట్టి అవి 300 to 320 డిగ్రీస్ చూడగలుగుతాయి. గేదెలు వెనక కూడా చూడగలుగుతాయి అని అనుకున్నాం కదండి. అది ప్రకృతి వాటికి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అండి. ఎందుకనంటే అవి పొలాల్లోని అడవుల్లోని తిరుగుతూ ఉంటాయి కదా. అవి వేరే ఏమన్నా అటాక్ చేయడానికి వాటి మీదకి వచ్చినప్పుడు అవి త్వరగా గమనిస్తాయి, గ్రహించుకోగలుగుతాయి, వాటిని కాపాడుకోగలుగుతాయండి. వాటి వినికిడి శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటేనండి, ఎర్త్క్వేక్స్ ఇలాంటివి వచ్చినా కూడా అవి ముందే పసిగట్టగలుగుతాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి అవి తెలుసుకుంటాయి ముందుగానే, మనకన్నా ముందు వాటికే తెలుస్తాయి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నచ్చితే కనుక మా పేజ్ని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకేమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.